వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఇంటికన్నే గ్రామానికి మాజీ శాసనసభ్యులు బాలశంకర్ నాయక్ విచ్చేసి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బూక్యా మత్యకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి పనులు, బీఆర్ఎస్ పార్టీ తరపున కొనసాగుతున్న వైవిధ్యమైన పథకాలు, షాది ముబారక్, రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, కాళేశ్వరం రైతు బీమా, దళిత బంధు వంటి కార్యక్రమాలు ప్రజలకు లాభపడుతున్నాయని కత్తెర గుర్తుకు ఓటు వేసి అభ్యర్థిని గెలిపించారన్నారు. మాజీ సర్పంచ్ గణపరపు సరిత్ రమేష్ గ్రామంలో గత ప్రభుత్వ అభివృద్ధి పనులను వివరించి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు, ఇంటికన్నే బీఆర్ఎస్ అధ్యక్షులు, సర్పంచ్ అభ్యర్థి మత్య, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. లింగమ్మ ఎక్కడ? లింగమ్మ నీదేం గుర్తు? గ్యాస్ గుర్తు. అందరికి చెప్పాలి తల్లి గుర్తు. అమ్మ లింగమ్మది కూడా గ్యాస్ గుర్తే. ఆ గ్యాస్ గుర్తు కోటేసి లింగమ్మ గ్యాస్ గుర్తుకు ఒక ఓటు, కత్తెరకు ఒక ఓటేసి గెలిపించవలసిందిగా మనం చేసాం. పెద్దగానే వెంకన్నకి ఈ రోజు వచ్చింది రా బయట. కరోనా ఉందా? అమ్మ నమస్తే పెట్టు. ఇట్లా ముందుకు రా బిడ్డ. అందరికి నమస్తే పెట్టు. అక్కలారా అవ్వాలకి నన్ను గెలిపించండి అని చెప్పదు పాపం. ఆమె తెలియదు కానీ ఆమెది గౌను గుర్తమ్మా. గౌను గుర్తుకు ఓటేసి మీరందరూ దయచేసి గెలిపిస్తారని మనవి చేస్తున్నా. ముఖ్య హుమ్లా నాయక్, హుమ్లాది కూడా గ్యాసే. చాలా మంది ఇక్కడ గ్యాస్ వాళ్ళే ఉన్నారు. గ్యాస్, గౌను. హుమ్లా నమస్తే పెట్టు నాయన. నమస్తే పెట్టు అయ్యప్ప. ముఖ్య జగదంబ గెలిపిస్తుంది. ఆ జగదంబ ఆశీస్సులతోటి మీరందరూ సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 460 హామీలు ఇచ్చిళ్ళు. 420 హామీలు ఇచ్చిళ్ళు. అవి ఎప్పుడు దేవుడు సృష్టించి ఇచ్చిండో వీళ్ళు కావాలని ఇచ్చిలో కానీ 420 కిందనే పోయినాయి. మహిళలకు 2500 ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 ఇస్తానన్నారు. అవి గడ్లనే పోయినాయి. 2000 పింఛన్లు 4000 చేస్తానన్నారు. అవి గడ్లనే పోయినాయి. మళ్ళీ యాసింగ్ బోనస్లు ఇస్తా అన్నారు. బోనస్లు లేవు. రైతు బంధు ఒకటి మింగుతాండు, ఒకటి ఎత్తాండు. జనాలు అందరు గమనిస్తారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ప్రజలందరూ వేచి చూస్తున్నారు. దయచేసి దొంగ గవర్నమెంట్ నమ్మొద్దు. ఖాళీ రైతన్నలకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో వాళ్ళకి చెప్పి అన్న ఒక 2 యూరియా బత్తాలు తీసుకురా అంటే తీసుకొచ్చి బాయికాడ వేసిపోయే పరిస్థితి ఉండే. ఈరోజు రైతులకు యూరియా కావాలంటే 2 రోజులు పోయి పడిగాపులు కాసే పరిస్థితి ఉన్నది. కొంతమంది చెప్పులు లైన్లో వెనకట నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాల కింద మా ఊళ్ళో నల్ల నీళ్ళు దొరకాలంటే కొడుగుంజాలు వేసి మా అమ్మ తీసుకపోయి ఒక చెప్పు అక్కడ వేసి వచ్చేది. అంటే నా వంతు అని. సేమ్ మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత మొన్న కాంగ్రెస్ పార్టీ యూరియా బత్తాల దగ్గర చూసిన. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన సమయం వచ్చింది. ప్రజలు మొత్తం గమనించి. అలాగే నేను కూడా గతంలో 5 సంవత్సరాలు మా భార్య గణపరపు సరిత గారు ఈ గ్రామానికి సర్పంచ్గా సేవలు అందించినాం. సేవలంటే మామూలు సేవలు కాదు. మా శంకరన్న ఆశీస్సులతోటి ఈ ఊర్లో 6,70,00,000 వర్కులు చేయడం జరిగింది. 465 గ్రామ పంచాయతీలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకురావడం జరిగింది. అలాగే మా ఊర్లో ఎప్పుడో 50 సంవత్సరాల కింద ఒక 700-800 ఎకరాల భూములు ఉంటాయి. అటు ఒక పెద్ద డొంక రోడ్డు ఉండే. అది ఎవరి వాళ్ళ పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో మంది వచ్చిళ్ళు చూసిపోయి కానీ ఎవరు చేయలేదు. మా శంకరన్న వచ్చి ఒకసారి చూసి బిడ్డ నేను పని చేస్తా మీ రైతుల కోసం అని నాగారం డొంక చేయడం జరిగింది. అందుకోసం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను సర్పంచ్ సేవలు అందించి మళ్ళీ వార్డు మెంబర్ ఎందుకు నిలబడ్డదంటే దానికి కూడా ఒక కారణం ఉన్నది. ఎందుకు అంటే మా ఊరు ఇంతకుముందు మా ఊరిని ఒక తండ లెక్క చూసేది. ఇంటికన్నా అంటే ఒక పక్కకేసిన విలేజ్ లెక్క చూసేది.
మేము సర్పంచ్ అయిన తర్వాత మండలంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో మా ఊరు నుంచినాం. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు కనీసం ఏ వీధికి పోయినా రాత్రి ప్రచారానికి పోతే నాకే బాధ అనిపించింది. ఏ గల్లీకి పోయినా లైట్ వెలుగుతలేదు, సరిగా నీళ్లు ఒక పైప్ లైన్ బలిగితే బాగు చేసే దిక్కు లేదు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. పండుగలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దసరా పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ మా అక్క చెల్లెళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకున్నది. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కూల్ కాడికి పోయి దమ్మాకు తెంపుకునే పరిస్థితి లేకుండా పండుగల అంత దీనస్థితికి దిగదాడినాయి. అందువల్లనే నేను వార్డు మెంబర్గా నిలబడి మా మక్త కత్తెర గుర్తుకు ఓటేసి మక్తను సర్పంచ్గా చేస్తే 100% మన ఊరు గతంలో 7 సంవత్సరాల కింద ఏ వైభవంగా పండుగలు చేసుకున్నామో మళ్ళీ అదే వైభవంగా పండుగ చేసుకుంటామని కోరుకుంటూ నేను 6వ వార్డులో నిలబడ్డా. 6వ వార్డులో ఓటర్లు మొత్తం నాకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. సెలవు. నాది గ్యాస్ పై గుర్తు మా వాళ్ళందరూ చెప్పిన పోయి రోజుకు ఒకసారి కలిసి వస్తాను అక్క చెల్లెలు అందరు అట్లాగే కలిసి కావాలి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.